వర్గంలో సైకిల్ ఒక్కసారిగా జోరు పెంచింది. నిన్న మొన్నటి వరకు టీడీపీ అభ్యర్థిని తక్కువగా అంచనా వేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. సొంత పార్టీ నేతలే హ్యాండ్ ఇస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ అభ్యర్థికి వస్తున్న ఆదరణ చూసి ఫ్యాన్ పార్టీ నేతలు కలవరపడుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? వైసీపీ నేతల వ్యూహానికి చెక్ పెడుతున్న టీడీపీ అభ్యర్థి ఎవరు? వాజ్ ది స్టోరీ? ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గాల్లో మారుతున్న సమీకరణాలు అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వైసీపీ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి బగ్గు రమణమూర్తి బరిలో దిగుతున్నారు. నిన్న మొన్నటి వరకు తమ పని తాము చేసుకుని పోయినట్టు కనిపించిన టీడీపీ నేతలు ఇప్పుడు ఒక్కసారిగా స్పీడ్ పెంచారు. అధికారులను అడ్డం పెట్టుకుని గెలుపుపై ధీమాగా ఉన్న ఫ్యాన్ పార్టీ నేతల వ్యూహాలకు రమణమూర్తి చెక్ పెట్టేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు నర్సన్నపేట అధికార పార్టీలో పలు సమస్యలు ఉన్నాయి. మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ నాయకత్వంపై స్థానిక వైసీపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వారి మనోభావాలను లెక్కచేయని ఫ్యాన్ పార్టీ పెద్దలు మళ్లీ కృష్ణదాస్కే టికెట్ కేటాయించారు. దీంతో ఆగ్రహంతో రగిలిపోతున్న ద్వితీయశ్రేణి నాయకత్వం ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలని భావిస్తున్నారట. దీనిలో భాగంగా టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తితో కలిసి పనిచేయాలని ఓ రహస్య ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు నర్సన్నపేట ఫ్యాన్ పార్టీలో చెలరేగిన అసంతృప్తిని తగ్గించడానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన ప్రయత్నాలు సైతం బెడిసికొట్టినట్టు సమాచారం. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గత 5 ఏళ్లుగా రమణమూర్తి చేపట్టిన కార్యక్రమాలకు మంచి ఆదరణ లభించింది. దీనికి తోడు నర్సన్నపేట నియోజకవర్గంలో ఈ నేతకు వ్యక్తిగతంగా మంచి పేరుంది. సౌమ్యుడిగా ముద్రపడి వివాదరహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీనికి తోడు అన్ని మండలాల్లో దాదాపుగా అందరినీ పేరు పెట్టి పిలిచే చనువు ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ పూర్తిస్థాయి కసరత్తులు చేసిన తర్వాత రమణమూర్తికే మళ్లీ టికెట్ కేటాయించింది. దీంతో కేడర్ను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ ఫుల్ జోష్ నింపుతున్నారు రమణమూర్తి. తన వయసును సైతం లెక్క చేయకుండా ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇప్పటికే నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేసేస్తున్నారు. నర్సన్నపేటలో టీడీపీ హయాంలో జరిగిన దాన్ని ప్రజలకు వివరిస్తూ రమణమూర్తి చేస్తున్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది. మరోవైపు ఫ్యాన్ పార్టీ స్థానిక నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న నేతలను తనదైన శైలిలో సైకిల్ ఎక్కించేస్తున్నారు. మొత్తానికి నర్సన్నపేటలో టీడీపీ స్పీడ్ కు బ్రేకులు వేయటంలో వైసీపీ స్థానిక నాయకత్వం విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. దీంతో చేసేది లేక కేడర్ తలలు పాదుకుంటోంది. నర్సన్నపేట నియోజకవర్గంలో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.